థ్యాంక్ యూ. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి సునీతమ్మ గారు వాళ్ళ సందేశం ఇస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి మధ్యలో, ప్రజల మధ్యలో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ధన్యవాదాలు. నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మాగంటి గోపీనాథ్ గారు పార్టీకి ఉన్న అనుబంధం చాలా గొప్పది. గోపీనాథ్ గారు ఆశయాలు, సమస్యలు అన్నిటినీ మన మధ్యలో నుంచి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మాగంటి గోపీనాథ్ గారు ఏ పని చెప్పినా కూడా, మీరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీతో నిలబడి మీ సమస్యను తీర్చి మీకు అండగా నిలబడేవారు. గోపీనాథ్ అంటేనే జూబ్లీహిల్స్ కుటుంబం, జూబ్లీహిల్స్ కుటుంబం అంటేనే గోపీనాథ్. మహిళలందరికీ ఏ అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఏ ఆపద వచ్చినా అండగా నిలబడేవాళ్ళు. అలాంటి మీ గోపన్న మీ హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని మీ అందరినీ చూస్తే అర్థమవుతుంది. ఎంతమంది తరలి వచ్చారు మీ గోపన్న కోసం. ఏ అర్ధరాత్రి అయినా మీ గోపన్నకి ఫోన్ నంబర్కి ఫోన్ చేయవచ్చు. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మీకు ఏ ఆపద వచ్చినా మీ మధ్యకు వచ్చి నిలబడతాను. ఈ సునీతమ్మ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మనకు అండగా ఉంటుంది. కేటీఆర్ అన్న, కేసీఆర్ గారు మనకెప్పుడు అండగా ఉంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోపన్న. ఒక్క నిమిషం. ఇప్పుడు పెద్దలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి మన రథ సాదరి, మనందరినీ ముందు విజన్గా యూత్ని తీసుకెళ్లే రామన్న మాట్లాడతాం కోరుతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అది బంద్ చేద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. వెంగళరావు నగర్ డివిజన్లో ఈరోజు ఇంత అద్భుతంగా స్వాగతం పలికి మా అందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల